అలా వాక్యమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవాతి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందులో బట్టి దేవాతి దేవునికి మరొకసారి మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తున్నాను. ఒకసారి గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఎవరికైనా నీరసంగా ఉందా, బలహీనతగా ఉందా? ఉన్నవాళ్ళు ఉంటే గట్టిగా చెప్దాం హల్లెలూయా. యాక్టివ్గా ఉండాలి దేవుని సన్నిధిలో. ఓకే, అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, మనం చాలామంది సీరియల్స్ చూస్తారు చూడరా? చూసినా చెప్పరు ఇక్కడ. చూస్తారు, సినిమాలు చూస్తారు. చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన లేదంటే ఫ్రెండ్స్ ఉన్న మీ నైబర్స్ పక్కన కుటుంబ సభ్యులు ఎవరన్నా, ఇంటి పక్కన వారు ఎవరన్నా ఉంటే ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తారు? అరే ఇలా జరిగిందా, హీరో కాల్ పైకి లైట్ తన్నాడు, దెబ్బకి ఎగిరిండు అని చెప్తాం కదా. అంటే ఏదన్నా కథ విన్నా, స్టోరీ విన్నా, సీరియల్స్ చూసినా, సినిమా చూసినా, క్రికెట్ చూసినా 10కి 10 సార్లు మనం అనేక మందికి చెప్తాం. ఇంట్లో వాళ్ళకి భర్తకు చెప్తాం, ఓ నీకు తెలుసా ఆయా మనిషి ఇలా చేసింది అని ప్రతి విషయాన్ని భర్తకు చెప్తాం, లేదంటే కుటుంబ సభ్యులకు చెప్తాం, లేదంటే ఫ్రెండ్స్కి చెప్తాం, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తాం. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఎంతమంది వాక్యాన్ని విని మీ ఇంటిగా చెప్తున్నారు? ఈరోజు నా ప్రశ్న. వాక్యాన్ని వింటున్నాం కదా, ప్రతి ఆదివారం వాక్యం వింటాం, ప్రతి శుక్రవారం మనం వాక్యం వింటాం. ఎంతమంది విన్న వాక్యాన్ని నీ భర్తలతోనూ, నీ కుటుంబ సభ్యులతోనూ, నీ స్నేహితులతోనూ, నీ తోబుట్టువులతోనూ, లేదంటే నీ చుట్టుపక్కల వారితోనూ ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నారు? ఒకవేళ నిజంగా అలాంటి వారు ఉంటే ఒకసారి చేయగలరు. ఎందుకంటే ఉన్న వాళ్ళకు కొంచెం ఒక ఆలోచన వస్తుంది, ఈ మనిషి చేస్తుంది నేను చేయాలని. ఎవరు? వెరీ గుడ్. మూడు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. కనీసం ఒక్కరన్నా విన్న వాక్యాన్ని ఇతరులుగా చెప్తున్నారు. అంటే అనవసరమైన వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం, కానీ ఇంపార్టెంట్ దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, పోషించేది, బలపరిచేది, స్థిరపరిచేది, నడిపించేది, జీవమునిచ్చేది, పరలోక రాజ్యానికి దారి చూపించే వాక్యమును మాత్రం ఇతరులకు మనం చెప్పలేకుండా ఉన్నాం. అవునా కదా? మరి ఎంతమంది మీ భర్తలతో కలిసి దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? సినిమా హాల్స్కి అయితే కలిసి వెళ్తారు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, బర్త్డేలకి, ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్స్కి అయితే కుటుంబం అంతా కలిసి వెళ్తారు. బట్ దేవుని సన్నిధికి కుటుంబంతో కలిసి ఎందుకు రాలేకపోతున్నాం? ఒకసారి ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలంటే, మన క్రైస్తవ్యంలో క్రీస్తుని వెంబడిస్తున్న మనకు కుటుంబంతో కలిసి ఆరాధించే అటువంటి మనసు లేకపోతే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడని ఎలా అనుకుంటున్నాం? అన్నిటికన్నా విలువైనది దేవుని వాక్యం అనేది తెలుసు. పాటలు చాలా అద్భుతంగా పాడతాం, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు అని పాడతాం, కష్టకాలంలో లేవనెత్తేవాడు అని పాటలు పాడతాం, నువ్వు లేకపోతే నేను లేనయ్యా అని పాటలు పాడతాం. కానీ దేవుని సన్నిధికి రాకపోతే నువ్వెవరయ్యా అనే స్థితికి వచ్చేస్తున్నావు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతుంది కదండి? అర్థమవుతున్న ఒకసారి చేతులు పెడతాం. ఇలా అల్లు చెప్పొద్దు, మామూలుగా ఇలా. ఓకే, వెరీ గుడ్. ఒకసారి మిమ్మల్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎంతమంది కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? ఎంతమంది మీ యొక్క భర్తలకి వాక్యాన్ని బోధించగలుగుతున్నారు? సోమవారం నుండి శనివారం వరకు కష్టపడుతున్న కష్టం సరిపోక ఆదివారం కూడా కష్టపడడానికి వెళ్ళిపోతున్నారు. చూసారా? ఒకసారి ఆలోచించుకోవాలి. దీవెనలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి. దేవుడు కుటుంబంలో స్వస్థతలు చేసేయాలి. స్వస్థతలు చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ. కానీ గుళ్ళోకి మాత్రం, దేవుని సన్నిధికి మాత్రం రావడానికి మనసు రాదు. ఫ్రీగా అన్నీ వచ్చేయాలి. ఏం కావాలండి? ఫ్రీగా అద్భుతాలు కావాలి, ఫ్రీగా అప్పులు తీరిపోవాలి, ఫ్రీగా స్వస్థతలు తీసేయాలి. అప్పటికప్పుడు నీరసంగా ఉన్నప్పుడు సడన్గా లేచి పరిగెట్టుకుని పోవాలి. కానీ దేవుని సన్నిధికి రాబోతుకి మాత్రం మనసు రాదు. నీకు అద్భుతాలు ఇవన్నీ తర్వాత విషయం, అది దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా? నీ భర్తకు నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక ఆదివారం, సోమవారం నుండి శనివారం వరకు కష్టపడుతున్నావే, ఒక్క ఆదివారం కనీసం 1-2 గంటలు దేవుని కోసం కేటాయించలేకపోతున్నామంటే మనం ఎటువంటి స్థితిలో మన భక్తి, మన విశ్వాసం ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడే కాదు, ప్రతి సంఘంలోనూ స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది, కానీ పురుషుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళేమో కష్టపడడానికి వెళ్ళి తెస్తుంటే నువ్వు మామ్ అని తింటాం కదా. అంతేనా? నా మాట మీకు అర్థమవుతుంది అనుకున్నాను. ఒకరోజు దేవుడు ఆ నోరును కట్టేస్తే ఏంటి నీ పరిస్థితి?
ఏంటి మన పరిస్థితి? ఈరోజు బాగుంది, ఈరోజు చాలా అద్భుతంగా ఉంది, ఈరోజు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి కష్టపడగలుగుతున్నాం, నోరు బాగా పనిచేస్తుంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం, ఇతరులను దూషించగలుగుతున్నాం. ఒక్కరోజు వస్తుంది, ఆ రోజు ఏమీ పని చేయలేని స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడేంటి? ఒకసారి ఆలోచించుకున్నారా? ఎప్పుడైనా రేపు ఏం తిందామా, రేపు ఎక్కడికి వెళ్దామా, రేపు ఏం చేద్దామని ఆలోచన ఉంది, కానీ రేపు నా బ్రతుకు ఏమైపోతుందని ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఒకవేళ దేవుడు లేకపోతే, ఆయన కృప మన దగ్గర లేకపోతే, మనం ఇంకా ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఆయన కృపతో మనం బ్రతకగలుగుతున్నాం. ఒకవేళ పొరపాటున ఆయన కృప మన నుండి పక్కకు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక చిన్న మాట చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు నేనున్నాను 27 సంవత్సరాలు, అక్కడ ఇద్దరు ఉన్నారు 23, 25 సంవత్సరాలు. ఇక్కడ మీలో చాలామంది ఉన్నారు 20 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. నేను ఈ వయసులో, లేదంటే వాళ్ళు ఈ వయసులో ఎంజాయ్ చేయాలంటే చాలా సింపుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మాకేం అవసరం వాక్యం పెట్టుకొని చెప్పాల్సిన అవసరం ఏముంది? మాకు కూడా కోరికలు, ఆలోచనలు చాలా ఉంటాయి ఉండవా? మేము కుర్రాళ్ళేం కదా, కుర్రాళ్ళకి ఎంజాయ్మెంట్ చేయాలని ఆలోచన ఉండదా? కానీ ఎందుకు దేవుని వాక్యం వెనకాలే ఉండాలనే ఆశ ఎందుకు తెలుసా? ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది లోకం, ఈ రోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆనందం, ఈ రోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ సృష్టి. కానీ ఒకరోజు అదే సృష్టి మనల్ని ఈ సృష్టిలో కలిపేస్తుంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఇంతమంది పిల్లలు ఉన్నారు, రేపు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు మందుల్లో కనిపిస్తారో కనిపించారో కూడా తెలియదు. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొమ్ములు వస్తాయి. ఏమొస్తాయండి? కమ్ములు వస్తాయి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేను దైవజనుడి మాట వినాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచనకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలి? అందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేకమైన మాటలు మనం వింటాం. ఆ మనిషి ఎలాగన్నదంటే అని అనేక మందికి చెప్పుకుంటూ పోతాం. కానీ ఈరోజు దైవజనుడు, దేవుని యొక్క వాక్యము దైవజనుడు ద్వారా నాతో మాట్లాడింది. ఇదిగో ఈ మాట నన్ను బ్రతికించింది. అయ్యా ఇగో ఈ మాట నీకు కూడా పంచుకోవాలనుకుంటున్నాను. బిడ్డ, నీతో పాటు ఈ దేవుని వాక్యం నీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? అనవసరమైన మాటలు డిస్కస్ చేసుకుంటారు. ఎంతమంది కుటుంబాలతో కలిసి వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటారు, ధ్యానించుకుంటారు, మాట్లాడుకుంటారు. ఈరోజు ఆ పాస్టర్ గారు నా కోసమే చెప్పేసేయండు అంటావు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకో. ఎప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నాం. ఈ లోకం ఎలా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? చెప్పండి, ఏం పర్వాలేదు, నేనేం కొట్టను. ఎలా ఉంది? చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన లోకాన్ని చూసి మనం ఏమైపోతున్నాం అంటే మురిసిపోతున్నాం, ఆనందిస్తున్నాం. ద వరల్డ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఏనా? The creation is very beautiful. We are enjoying a lot by seeing this creation. మనం చాలా అద్భుతంగా ఆనందిస్తున్నాం ఈ క్రియేషన్ చూసి, ఈ సృష్టిని చూసి. కానీ ఈ లోకంలో ఉన్న ఆనందం ఎలాంటిది, దేవుడిచ్చే ఆనందం ఎలాంటిది అన్న దానికోసం మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుణ్ణి నీవు ఎక్కడ వెతుకుతున్నావు అనే మాట కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుణ్ణి నీవు, లేదంటే క్రీస్తుని నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? లోకం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి లోకంలో వెతుకుతున్నావా? లేదంటే క్రీస్తుని నీ విశ్వాసంలోనూ, వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, దేవుని సన్నిధిలోనూ వెతుకుతున్నావా? ఒకసారి నేను నువ్వు ప్రశ్నించుకోవాలి. దెర్ ఈస్ ఎ మ్యాన్, యంగ్ బాయ్, హీ లాస్ట్ హిజ్ మొబైల్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తన ఒక మొబైల్ని వాడిన తర్వాత ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. హీ ఫర్గాట్. అండ్ హీ వాజ్ సర్చింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హోమ్. అండ్ ఇంట్లో మొత్తం అంతా వెతుకుతున్నాడు, పైన వెతుకుతున్నాడు, కింద వెతుకుతున్నాడు, సోఫా కింద వెతుకుతున్నాడు, ఫ్రిడ్జ్ కింద వెతుకుతున్నాడు, మొత్తం అన్నీ వెతుకుతున్నాడు. కానీ హీ డింట్ ఫైండ్. ఆఫ్టర్ సర్చింగ్ 1 hour ఆల్సో హీ డింట్ ఫైండ్ హిజ్ మొబైల్. వెతికిన తర్వాత కూడా ఆయనకి మొబైల్ దొరకలేదు. మెంటల్ ఎక్కిపోతుంది. మనకు కూడా అంతే కదా, మొబైల్ దొరకకపోతే ఏమైపోతుంది? మెంటల్ ఎక్కిపోతుంది. అలాగే ఆ వ్యక్తికి ఏమైతుందో అర్థం కావట్లేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, ఇంట్లో వాళ్ళు తిట్టేస్తున్నాడు, అమ్మని తిట్టేస్తున్నాడు, నాన్న తిట్టేస్తున్నాడు, అందరిని తిడుతున్నాడు. మొబైల్ ఎక్కడ పోయింది? వాడినాడు, తిట్టిందేమో అందరినీ తిరుగుతున్నాడు. ఏమైంది అర్థం కాలే. ఇంతలోపు ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చి, ఏమైందిరా, ఎందుకు అంత పరిశాన్ అవుతున్నావు? మీ భాషలో మాట్లాడుతున్నాను. ఎందుకంత పరిశాన్ అయిపోతున్నావు, ఆగమాగం ఎందుకు అవుతున్నావు నువ్వు అని ఆ వ్యక్తి ఫ్రెండ్ వచ్చి మాట్లాడాడు. ఫ్రెండ్ వచ్చి మాట్లాడితే, ఏం లేదు, నా మొబైల్ గంట నుంచి ఎత్తుకుతున్నాను, నా ఫోను దొరకలేదు, ఎక్కడ పెట్టింది అర్థం కావట్లేదు అంటే ఆడన్నాడు, వేరేవాడు ఫ్రెండ్, ముందు ఎక్కడ వాడావు నువ్వు?
నేను బయట గార్డెన్లో కూర్చొని మొబైల్ వాడాను, అక్కడ వాడాను ఫోన్ అంటే, ఇక్కడ ఎందుకు ఎత్తుకుతున్నావు, అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి అని అన్నాడు. దెన్ హీ వెంట్ దేర్, ఫ్రెండ్ కేమ్ అండ్ హీ సెడ్, వేర్ డిడ్ యూ యూజ్ మొబైల్? హీ సెడ్, ఐ యూజ్ మై మొబైల్ ఇన్ ద గార్డెన్. దెన్ ఫ్రెండ్ సజెస్టెడ్ దట్ గో అండ్ సర్చ్ దేర్. సేమ్ అదే విధంగా అక్కడికి వెళ్ళి వెతుకుతున్నాడు. వెతుకుతున్నప్పుడు ఆ ఫోను ఎక్కడైతే వాడాడో అక్కడే ఉంది. నా మాట మీకు అర్థమైందా? వాడింది పెట్టింది ఒక దిక్కున, వెతికేది ఇంకో దిక్కున. ఈరోజు మనం కూడా అంతే, మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని ఇవన్నీ దొరికే ప్లేసు క్రీస్తు దగ్గర అయితే, ఎక్కడైతే ఇవన్నీ దొరుకుతాయో అక్కడ వదిలేసి ఇవన్నీ ఎక్కడ వెతుకుతున్నావు? లోకంలో వెతుకుతున్నావు. ఒకసారి ఆలోచించుకున్నా, మరి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతిని, సమాధానమును? ఎక్కడ వెతుకుతున్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. బైబిల్ గ్రంథం నుండి ఒకసారి మనం మాట్లాడుకుంటే, గాస్పెల్ ఆఫ్ లూక్ 24:5, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి కొంచెం పై వచనం చదువు. వారు భయపడి ముఖంలో నేలను మూపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్న వాళ్ళు చెప్దాం హల్లెలూయా. నాకు యాక్చువల్గా హల్లెలూయా అనే పదం ఎక్కువ ఎందుకు చెప్తానంటే, మీరు వింటున్నారా లేదా అన్న ఆలోచన మీకు నాకు కలగజేయడం కోసం అని నా మాట చెప్తుంటాను. మీరు రెస్పాండ్ అవ్వలేదు అనుకో, నేనేమనుకుంటానంటే మీరు వింటలేదేమో అనుకుంటాను. నాకు ఆ అలవాటు యాక్చువల్గా. సరే, ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. యేసుప్రభువు వారు మరణించారన్న విషయం తెలుసు. మరణించే ముందు యేసుప్రభువు వారు ఏం చెప్పారు? చెప్పు, నోరు గట్టిగా చెప్పర్లేదు. మామూలుగా అయితే బయట గట్టిగా అరుస్తాం కదా, ఇక్కడ ఎందుకు రావట్లేదు చెప్పాలా? వండర్ఫుల్, అది అలా ఉండాలి యాక్టివ్గా. తిరిగి లేస్తానని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఈ స్త్రీలు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎవరి కోసం? దేవుని కోసం ఎదురు చూడాలి. సరే, వాళ్ళ ప్రేమ మంచిది కాబట్టి మేబీ వాళ్ళే పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తారనుకున్నారు, అది వేరే విషయం. అయితే యేసుప్రభువు వారు తిరిగి లేస్తాడనే విషయం దేవుడు తెలియజేసిన తర్వాత కూడా క్రీస్తు అక్కడ ఉన్నాడేమో అని, అక్కడ సమాధిలో ఉన్నారేమో అని ఈ యొక్క స్త్రీలు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారంట? సమాధి దగ్గరికి వెళ్ళారంట. క్రీస్తు అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడనే వాక్యం కూడా మనకు కనిపిస్తుంటుంది. ఈరోజు ఈ మాట నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు లేని చోట ఈరోజు మనం వెతుకుతున్నాం. క్రీస్తు లేచి ఉన్నాడనే విషయాన్ని మరిచిపోయి దేవుణ్ణి మృతుల్లో వెతుకుతున్నాం మనం. మృతు అనగా లోకం ఒక మరణించిన పరిస్థితిలో ఉంది. ఇలాంటి లోకంలో క్రీస్తుని మనం వెతుకుతున్నాం. క్రీస్తు ఏమై ఉన్నాడు? లేచి ఉన్నాడు. కానీ వారు ఎక్కడ వెతుకుతున్నారు? మృతుల్లో వెతుకుతున్నారు, సమాధులు వెతుకుతున్నారు. దేవుడు అక్కడ ఉన్నాడా? అక్కడ లేడు. అయితే అక్కడ ఒక లైఫ్ చేంజింగ్ క్వశ్చన్ ఏంజల్ అపీర్డ్ అండ్ ఏంజల్ ఆస్క్డ్ దట్ లైఫ్ చేంజింగ్ క్వశ్చన్ టు ద విమెన్స్. అక్కడ ఉన్న స్త్రీలకి జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది ఒక దూత అక్కడ. ఏంటంటే ఆ ప్రశ్న ఏంటది? మనం చదువుకున్నదే. ఏంటంటే అది? మీరు ఎందుకు చదవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అదే లైఫ్ చేంజ్ చేసే ప్రశ్న మీకు కూడా, క్రీస్తు లేని చోటున నువ్వు వెతుకుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవాతి దేవుడు అక్కడున్న స్త్రీలతో మాట్లాడిన మాట, మృతుల్లో లేనివా అని నువ్వెందుకు మృతుల్లో వెతుకుతున్నావు అని అడుగుతున్నారు. ఈరోజు అదే ప్రశ్న దేవాతి దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. నువ్వు క్రీస్తుని ఎక్కడ వెతుకుతున్నావు? చచ్చి ఉన్న వాటిలో వెతుకుతున్నావా? జీవం ఉన్న వాటిలో వెతుకుతున్నావా? ఈ లోకం ఎలాగుంది అంటే, ఇక్కడ స్త్రీలు ఏం చేశారంటే రాంగ్ తప్పు దోవల్లో క్రీస్తుని వెతికారు.
లేని చోటను క్రీస్తుని వెతికారు. ఈరోజు మనం కూడా రాంగ్ సెర్చ్ చేస్తున్నాం. దేవుడు లేని చోట దేవుని వెతుకుతున్నాం. దేవుడు లేని చోట ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. దేవుడు లేని చోట సంతోషాన్ని వెతుక్కుంటున్నావు. దేవుడు లేని చోట నువ్వు శాంతి సమాధానం దొరుకుతుందని వెతుక్కుంటున్నావు. కానీ ఈ లోకంలో నీకు ఇవన్నీ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అనే విషయం, ఎక్కడ దొరుకుతాయి? క్రీస్తులోనే దొరుకుతాయి అనే విషయాన్ని నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకం ఎలాగుందంటే లోక సుఖాలతో నింపబడి ఉందంటే ఈ లోకం అంతా. అంటే ఈ లోకం అంతా సుఖాలతోనూ ఆనందంతోనూ నింపబడి ఉందంట. ఇది మొదటి మాట. రెండవది, ఈ లోకం ఎలాగుందంటే పాపంలో ఆనందాన్ని వెతుక్కునే స్థితిలో ఉందంట. అంటే ఈరోజు చాలామంది పాపం చేస్తారు. పాపం చేసి ఇదే బాగుంది, చాలా ఆనందంగా ఉంది, ఎవరికి తెలుసు నేను చేసే పాపం అని, అక్కడే ఆనందం ఉందనుకొని పాపమును ఎక్కడ వెతుక్కుంటున్నారో లోకంలో వెతుక్కుంటున్నారు. మూడవదిగా, మనుషుల మధ్యన ఆశను పెంచుకుంటున్నారంట. అంటే ఈ లోకంలో మనుషులు ఎవరి మీద ఆశ ఉందంటే, ఎవరి మీద ఉంది? మనిషి మీద ఉంది, లోకం మీద ఉంది. కానీ ఎవరి మీద లేదు? ఎవరి మీద లేదు? క్రీస్తు మీద లేదు. ఇవన్నీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటి? ఈ లోకంలో సుఖాన్ని వెతుక్కుంటున్నారు. రెండవది, ఆనందాన్ని పాపంలో వెతుక్కుంటున్నారు. పాపము అనగా ఏంటి? ఒక వ్యభిచారం ఒకటే కాదు. పాపం అనగా దేవునికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా అది పాపమే. అంటే ఈ పాపములో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. రెండు ఏం చేస్తున్నారు? మనుషుల మధ్యన ఆశను వెతుక్కుంటున్నారు. ఈరోజు మనుషులు, మనము కూడా విశ్వాసులుగా పిలువబడుతున్న మనం కూడా అట్లానే ఉన్నాం. ఎలా ఉన్నాం? ఈ లోకంలో ఆశను వెతుక్కుంటున్నాం. ఈ లోకంలో సుఖభోగాలను వెతుక్కుంటున్నాం. ఈ లోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. ఈ లోకంలో అనేకమైన వాటిని వెతుక్కుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి సెర్చ్ చేస్తున్నావు నువ్వు? ఎలాంటి వెతుకుదల చేస్తున్నావు? దేవుని కోసం ఎలాంటి స్థలాల్లో నువ్వు దేవుని వెతుకుతున్నావు? సరే, నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నిద్రస్తున్నావు, గట్టిగా చేతులు చెప్తాం హల్లెలూయా. ఎవరికి రావట్లేదు. వెరీ గుడ్, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం నుండి ఒక ముగ్గురు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథం నుండి ఒక ముగ్గురు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుంటే, చదవండి ఎవరైనా, మైక్ తీసుకుంటూ. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట ఇష్టమో దానిని అడుగమని దేవుడు అతనితో సెలవీయగా. ఒకసారి అక్కడ ఆగుదాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో? సొలొమోను. ఎవరో? సొలొమోను. ఫస్ట్ కింగ్స్ 3:5-12. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన పేరే సొలొమోను. దేవుడు సొలొమోనుకి మహాజ్ఞానమునిచ్చాడు. ఏమిచ్చాడండి? మహాజ్ఞానమునిచ్చాడు. నేను ఒకసారి స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ అడిగారు, సార్ బాగా జ్ఞానవంతుడు ఈ వరల్డ్లోనే, ఈ ప్రపంచంలోనే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు ఎవడండి అని అడిగారు. నేనైతే ఏమనుకుంటానంటే సొలొమోన్ అని చెప్తాను. ఎందుకంటే మహాజ్ఞానుడు కదా. బైబిల్ ప్రకారం కూడా, హిస్టారికల్ ప్రకారం సొలొమోన్ అని చెప్తాను. పిల్లలకి మామూలుగా సిలబస్లో సొలొమోన్ అనే పేరు యాడ్ చేయరు అనుకుని నేను ఆ పేరు చెప్పలే. నేను వేరే పేరు చెప్తే, లేదు సార్ సొలొమోను అని చెప్తున్నారు పిల్లలు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు సొలొమోను ఎంత మహాజ్ఞాని అనే విషయాన్ని మన అందరికీ తెలుసు. లోకానికి కూడా చాలా మందికి సొలొమోను ఎక్కడి నుంచి వచ్చాడో విషయాన్ని తర్వాత పక్కన పెడితే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు సొలొమోను మహాజ్ఞాని అని. ఇక్కడ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు ఏదైతే ఇష్టమో, నేనేమి ఇవ్వాలని, నీకు ఏం కావాలో అది దాన్ని నువ్వు అడిగితే నేను ఇస్తాను. ఇక్కడ సింపుల్ గా మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే, మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే, నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో దాన్ని నీకు ఇస్తాను, నువ్వు అడుగు అంటున్నాడు దేవుడు. నా మాట మీద అర్థమవుతుందండి. అదే మీరైతే ఏం చేస్తారో, ఒక దేవుడు వచ్చి, బాబు లక్ష్మీనారాయణ గారు మీకు ఏం కావాలండి అని దేవుడు అడిగాడు అనుకో, ఏమంటాం?
మానవుడిగా, మనిషిగా మనం ఏమనుకుంటామంటే నాకున్న అప్పులు పోవాలి, నేను 2-3 బిల్డింగ్లు కట్టుకోవాలి, లేదంటే ఇవన్నీ కట్టుకున్న తర్వాత కూడా ఇంకేదైనా ఉంటే అది ఇచ్చే ప్రభువా అని మేబీ మానవుడిగా కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి కదా. ఉంటాయి, ఉండవా? ఉంటాయి. అలాగే ఇక్కడ సొలొమోనుకి కోరికలు ఉండొచ్చు, అడగాలనుకుంటే అడగచ్చు, ఆస్తులు అడగచ్చు, అంతస్తులు అడగచ్చు, ఏది కావాలితే అది అడగచ్చు. కానీ సొలొమోను ఏమడిగాడు? చదవండి, అక్కడ చదువుతూ పోదాం. సొలొమోను ఇలాగ మనవి చేసెను, ఎలాగన్నాడంట, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించడు కాబట్టి నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మరుగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని నిలబెట్టి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపినావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను చూడండి ఇక్కడ ఏమన్నాడు, అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు ఏం చాలదంట? చెప్పండి, పర్లేదు, ఏం చాలదు? నేను నడిపించడానికి, రాజ్యాన్ని నడిపించడానికి నాకు ఏం చాలదు అన్నాడు? బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయుటయు అసాధ్యము. అయితే గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడుగుతున్న దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం అడుగుతున్నాడంటే, ఎందుకు చదివించానంటే అర్థం కావాలని చదివించాను. ఏం అడుగుతున్నాడంటే ఆస్తుపాస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, అప్పులు కావాలని అడగలేదు, లేదంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా ఎక్కువ రాజ్యాలు కావాలని కూడా అడగలేదు. నువ్వు నాకు రాజ్యము నాకు పరిపాలించడానికి అవకాశం ఇచ్చావు కాబట్టి వాటిని పరిపాలించగలగా వివేక జ్ఞానము నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సొలొమోను అన్నట్టుగానే అడిగినట్టుగానే దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు అన్ని అద్భుతాలు చేసి నీకు కావాల్సింది ఇచ్చి, నీకు కావాల్సింది నిన్ను పోషించి, నీకు ఏది కావాలంటే అది పెట్టి, నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ నడిపించి, ఇన్ని చేస్తున్న తర్వాత ఇంత అద్భుతంగా నిన్ను పరిపాలిస్తున్నప్పుడు, ఇంత అద్భుతంగా నిన్ను పోషిస్తున్నప్పుడు ఏం చేయాలి? దేవాది దేవునికి ఏం చేయాలి? మనం రుణపడి ఉండాలి కదా. ఏం చేయాలి? రుణపడి ఉండాలి కదా. ఆయన మాటని విడిచిపెట్టకూడదు కదా, ఆయన ఆజ్ఞలు తోసివేయకూడదు కదా. అవునా కదా? ఆయన వాక్యానికి విధేయత కలిగి బ్రతకాలి కదా. ఈ సొలొమోను చేసిన ఇంత అద్భుతంగా దేవాతి దేవుడు ఆశీర్వదిస్తే, ఇంత అద్భుతంగా దేవాతి దేవుడు ఆయన్ని గణపరిస్తే, ఈ సొలొమోను ఏం చేశాడంటే ఆయన పతనానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమున్నాయి? కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే అది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము చాప్టర్ 11 1-4. మోయాబీయులు, ఏదోమీయులు, అమోనీయులు, సీదీయులు, హిత్తీయులు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియు వారిని నీతో సహవాసము చేయని. ఎంత క్లియర్ గా దేవుడు మాట్లాడతాడంటే కొన్నిసార్లు మనతో, హలో అక్క ఇక్కడ చూడండి, ప్రార్థన చేసేటప్పుడు తలదించుకుందాం, వాక్యం వినేటప్పుడు తలెత్తుకుందాం, చాలా బాగుంటుంది. ఇది ఐ థింక్ బాగుంది కదా. ఓకే, ఇక్కడ ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే క్లియర్గాను. సొలొమోను ఈ వ్యక్తులు, స్త్రీలు ఎవరెవరనో, మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ నిన్ను ఏం చేస్తారంటే నిన్ను విగ్రహాధన వైపు లేదంటే అన్య దేవత వైపు తిప్పేస్తారు. కాబట్టి నువ్వు వారి దగ్గర ఉండొద్దు, వారి నీ దగ్గరికి రానేయొద్దు అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అవునా కదా? అదేనా ఉంది. అయితే చదువు. అయితే రాజైన
రాజైన సొలొమోను ఫరో కుమార్తెలను గాక ఆ జనములలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనొచ్చు వచ్చెను. ఎంత ఘోరమైన పరిస్థితికి దిగజారిపోయాడు చూడు. అతని పతనానికి కారణాలు ఇవే. నా మాట మీకు అర్థమవుతుంది అనుకున్నా. అతని పతనానికి కారణాలు ఏంటి? ఎంత అద్భుతమైన మహారాజు, అవునా కదా, గొప్ప వ్యక్తి, జ్ఞానుడు, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఉన్నదాంతో సంతోషంగా జీవించలేక, ఉన్నదాంతో ఆనందంగా బ్రతకలేక, ఉన్నదాంతో తృప్తి లేక, ఇంకా ఏదో సంపాదించుకోవాలని, ఇంకా ఏదో ఆనందాన్ని తెచ్చుకోవాలని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏదైతే ఆజ్ఞ చెప్పాడో ఆ ఆజ్ఞను తృణీకరించాడు. తృణీకరించడం వల్ల ఏమైపోయాడు తెలుసా? అతని పతనానికి కారణకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంతే. అద్భుతంగా ఉన్న జీవితాలు ఒకేసారి దీనస్థితికి పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం త్రోసివేయడం. సొలొమోనుకు దేవుడు అంతమైన జీవితాన్ని ఇచ్చినా సరే ఇంకా లోకంలో ఏదో ఎత్తుక్కోవడం కోసం, లోకం మీద ఉన్న కామము, లేదంటే లోకం మీద ఉన్న ప్రేమ, లోకం మీద ఉన్న ధనాపేక్ష, లోకం మీద ఉన్న మనుషుల మీద ఉన్న ఆశ, ఇవేం చేసింది తెలుసా? దేవునికి దూరం చేసింది. అతని పతనానికి దారి తీశాయి. లోకంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు ఎవరో? సొలొమోను. లోకంలో శాంతిని వెతుక్కున్నాడు. లోకంలో అన్నాం కదా ఇందుకల పాపంలో ఆనందాన్ని వెతుక్కున్నారని. ఈయన ఆ పాపంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు కాబట్టి అతని పతనానికి దారి తీసింది. ఈ లోకం ఎలా ఉంది? లోకం ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? గుండ్రంగా ఉందా? పాపంతో నిండిపోయింది. ఎలా ఉంది? పాపంతో నిండిపోయింది. ఇలాంటి పాపము సంబంధమైన ఈ లోకంలో మనం ఏం వెతుక్కుంటున్నాం? ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. నీ సొంత సులోభాల గురించి, నీ శరీర కోరికల కోసం, నీ శరీర ఇచ్చల కోసం నువ్వు ఎక్కడ లోకంలో ఏం వెతుకున్నావు? యు ఆర్ ఫైండింగ్ పీస్ ఇన్ ద వరల్డ్లీ ఎర్త్. ఈ పాప సంబంధమైన ఈ లోకంలో ఆనందాన్ని ఎత్తుకున్నావు. ఇక్కడ సొలొమోను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది అదే. దేవుడు ఈరోజు ఇంత అద్భుతంగా దీవించింది నిన్ను నన్ను ఒకేసారి పతనానికి దారి ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో కొన్నిసార్లు మనం లోకం వైపు చూస్తున్నాం. ఎవరి వైపు చూస్తున్నాం? ఎక్కడ వెతుకుంటున్నాం ఆనందాన్ని? ఎక్కడ వెతుకుంటున్నాం? ఎక్కడ వెతుకుంటున్నాం? లోకంలో వెతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇతని యొక్క అవిధేయత, ఎవరి అవిధేయత? అవిధేయత? సొలొమోను యొక్క అవిధేయత దేవుని ఆజ్ఞను పాటించకుండా చేసింది. నీకు అవిధేయత ఉంటే దేవుని మాట వినకుండా చేస్తుంది. 2, విదేశీ సంబంధాలు ఆయన ఆత్మీయ జీవితానికి ప్రభావం కలిగజేసి, ఎవరి సంబంధాలు? అన్య దేశ లేదంటే లోక సంబంధమైన సంబంధాలు దేవునికి దూరం చేసాయి. ఈరోజు నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అంటే గల కారణం నీకు లోక సంబంధమైన సంబంధాలు ఎక్కువైపోయాయి. దేవునితోనూ దైవ సంబంధమైన వ్యక్తులతోనూ సంబంధం మనకి లేదు. 3వదిగా విగ్రహారాధన. దేవుని దూరం అయిపోయాడు విగ్రహారాధన వల్ల. ఈ మాట విన్నాడో? ఎవరి మాట? అక్కడ ఉన్న స్త్రీల మాట విన్నాడో? వాళ్ళ మాట విని వారి చెప్పిన ప్రకారం ఏం చేశాడు? వారికి ఆరాధన చేశాడు. ఈరోజు లోకం మాట విని నువ్వు లోకం వైపు వెళ్ళిపోతున్నావేమో సొలొమోను చేసిన రీతిగా. ఆయన పతనానికి కారణాలు ఇవే. మరి మన పతనానికి కారణాలు ఏమై ఉంటాయి? కొన్నిసార్లు మనం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాం. యవ్వన పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాం. దానికి కారణం ఏంటి? నువ్వు చదవక మాత్రమే కాదు, నీ యొక్క అవిధేయత, దేవుని మీద ప్రేమ లేక, దేవుడంటే భయం లేక, వాక్యం అంటే ఇష్టం లేక, దైవజనుడు అంటే గౌరవం లేక, ఇవన్నీ కూడా మన పతనానికి దారి తీస్తాయి. మన బ్రతుకులకి పతనానికి దారి తీసే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 4వది సొలొమోను జీవితంలో పతనానికి కారణం ఏంటంటే లోకాశక్తి అంట. ఏ శక్తి? సంపద మరియు సుఖాలపై అధిక మమకారం కలిగిన వ్యక్తి అయిపోయాడంట. దేవుడు ఏమన్నా తక్కువ చేశాడు సొలొమోనుకి? రాజ్యాన్ని అప్పచెప్పించాడంటే ఎన్ని లాభాలు ఉంటాయి ఒక రాజుకి? ఉండవండి. ఎన్ని లాభాలు ఉంటాయి? నార్మల్గా ఊళ్ళో సర్పంచ్కే ఎంతో పలుకుబడి ఉంటుంది. అలాంటిది ఇంత గొప్ప రాజుకి, సొలొమోనుకి ఎంత అద్భుతమైన పలుకుబడి ఉంది. ఏం తక్కువ చేశాడని దేవుడు ఇంకా లోకంలో సంపద కోసం ఎదుర్కొన్నాడు. ఈరోజు ఇక్కడున్న మనము ఇంకా లోకంలో సంపాదించుకోవడం కోసం, లోకంలో ఆనందం కోసం, లోకంలో సుఖం కోసం దేవుని విడిచిపెట్టేసి ఇంకా సంపాదించేసుకోవాలని
ఈరోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో సంపాదన కోసం వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇవే మన పతనానికి దారి తీస్తాయి. ఒక ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు కేటాయించలేకపోతే ఇవి కూడా మన పతనానికి ఒక దారి తీసే స్థితికి తీసుకెళ్తాయి. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఇవన్నీ మనల్ని నాశనం చేస్తాయి, వాటి నుండి దూరంగా ఉండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సొలొమోనుని హెచ్చరించినట్లే. హలో, నిద్ర వస్తున్నా చెప్తాం హల్లెలూయా. చాలా నిద్ర వచ్చేస్తుంది అందరికీ. చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. అది నేను అలర్ట్గా ఉంటాను, మీరు కూడా అలర్ట్గా ఉండాలి. నాకు అలవాటు. ఓకే, మీరు తప్పు కనుక్కోకండి. మీరు యాక్టివ్గా ఉంటాను, లేదా నేను చెప్పిన మాట గోళ్ళకి ఫ్యాన్లకి చెప్పుకున్నట్టు ఉంటుంది కదా. అందుకనే ఏం చెప్పాను మర్చిపోయారు అప్పుడే. ఏం చెప్పాను? ఆయన పతనానికి ఏమి దారి తీసే? అవిధేయత, లోక సంబంధమైన సంబంధాలు, విగ్రహారాధన, లోకం మీద ఆశ, లోకాసక్తి, సంపద మీద ఉన్న ప్రేమ. ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ సొలొమోను ఎంత హెచ్చించిన దేవుడు తన పతనానికి కారణాలు ఇవి ఉన్నప్పుడు, మరి మన పతనానికి కారణాలు ఏమైనాయి? ఇంకా సంపద 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 సంపద, ధనం 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 ధనం, ధనం వెనకాల పరిగెడుతున్నావేమో. ఒకరోజు దేవుడు నీ నుండి దూరం అయిపోయాడనుకో, ఆయన పాదాల దగ్గరికి వచ్చినా సరే నిన్ను లెక్క చేయని స్థితికి వెళ్ళిపోతావు ఒకసారి. దేవాతి దేవుడు ప్రేమించి దేవుడు కరుణామయుడే, కానీ ఆయనకు కోపం వస్తే ఏమవుతుంది? ఒక క్షణం కూడా నిలబడలేం. తండ్రికి ప్రేమించేది తండ్రి ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ ఈరోజు సొలొమోను నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది. లోకంలో దేవుని విడిచిపెట్టి లోకంలో ఆనందాన్ని వెతుక్కున్నాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. లోకంలో ఏం వెతుక్కున్నాడు? ఆనందాన్ని వెతుక్కున్నాడు. 2, పాపంలో సంతోషాన్ని వెతుక్కున్నాడు. సంపాదన వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా అతని పతనానికి దారి తీసాయి. మరి మన పతనానికి దారి ఏం తీస్తున్నాయి? మన పతనానికి గల కారణాలు ఏంటి? ఒకసారి ప్రశ్నించుకొని జీవితాన్ని ముందుకు మనం కొనసాగించాలి. తర్వాత 1 సమూయేలు 28:6-7, 1 సమూయేలు 26వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు చదువుకుంటే, 6 నుండి 7 వచనాలు చదువు. 28వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఎంత భయంకరమైన స్థితికి సౌలు వెళ్ళిపోయాడంటే, సౌలుకు ఒక విషయం గమనించాలి ఖచ్చితంగా. ఏంటి ఆ విషయం? సౌలు ఏ విషయం గమనించాలి? సౌలు ఏ విషయం గమనించాలంటే, దేవుడు ఉన్నాడన్న విషయాన్ని ఖచ్చితంగా ఎక్కడ చూడాలి? దేవుడు ఉన్న విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. దేవుడు సెలవిస్తాడు, జవాబిస్తాడు, దేవుడు నడిపిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. దేవుడు నాతో ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. కానీ ఈ సౌలు ఏం చేశాడంటే ఏం చేశాడు? చదవనాక మళ్ళీ ఇందాక అక్కడ ఎవరిని ఆశ్రయించడానికి వెళ్ళాడు? ఎందోరు మంత్రగతి వద్ద దగ్గరికి మార్గదర్శనం కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? మంత్రగతుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరో మార్గం చూపించుకోవడం కోసం ఎక్కడికెక్కడ లోకంలో ఉన్న వాటిని వెతుక్కోవడం, లోకంలో జవాబు దొరుకుతుందని, లోకంలో మంత్రగాళ్ళ దగ్గర తంత్రగాళ్ళ దగ్గర జవాబు దొరుకుతుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట మార్గం తెచ్చుకోవడం కోసం. ఎక్కడ చూడాలి? వాళ్ళు బాగానే ఉన్నారు, నాయన చూడాలి మీరు. ఓకే, నేను అడుగుతా అయిపోయిన తర్వాత మీరు రాసి వెళ్ళాలి తర్వాత నేను చెప్పింది. ఓకే, ఏం చెప్పాను? ఎవరి దగ్గర వెతుక్కున్నాడు? ఎవరి దగ్గర? మంత్రగాళ్ళ దగ్గర వెతుక్కున్నాడు, తంత్రగాళ్ళ దగ్గర వెతుక్కున్నాడు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ దేవుడు కొంచెం ఆలస్యం అయ్యాడనుకో, ఇక్కడ దేవుడు లేడు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం.
ఒకవేళ దేవుడు నీ ప్రార్థన వినలేదనుకో, నీ అవిధేయతను బట్టి, నీ యొక్క భక్తిహీనతను బట్టి, నీ అవిశ్వాసమును బట్టి దేవుడు నేను ప్రార్థన వినలేదనుకో, దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదని చెప్పి వేరే లోకంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళిపోతాను. సౌలు అదే పని చేశాడు. మంత్రగాళ్ళ దగ్గర మార్గం వెతుకోవడం కోసం వెళ్ళిపోయాడు. మరి దేవాతి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు దేవుణ్ణి? నీకు మార్గం కావాలంటే, నీకు జీవితం కావాలంటే, లేదంటే నీకు జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే నువ్వు ఎక్కడ వెతుక్కుంటున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు సంఘ బిడ్డలు, దేవుని బిడ్డలు, లేదంటే దేవుని ఎరిగిన వారు ఎలా అయిపోయారంటే, ఒకవేళ అద్భుతాలు జరగలేదనుకో వేరే మందిరం వెళ్ళిపోతాం. ఇక్కడ అద్భుతం జరగలేదనుకో గుడాల పండుగకి అక్కడికి వెళ్ళిపోతావు, గుడివాడ. అక్కడ అద్భుతం జరగలేదనుకో ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే అమెరికా కూడా వెళ్ళిపోతాం మనం. అంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్షలు పెడుతున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించక అనేకమైన లోకంలో ఉన్న వాటి అన్నిటి దగ్గరికి పరిగెడుతూ ఉంటావు. నువ్వు ఈరోజు మన విశ్వాసం సరైనది కాకపోతే నువ్వు అమెరికా కాదు కదా, నువ్వు ఎక్కడికెళ్ళా నీకు స్వస్థత రాదు. నీకు విశ్వాసం సరైనది లేకపోతే, దేవుడి మీద ఆధారపడే మనస్తత్వం లేకపోతే, దేవుడి దగ్గర సమాధానం వెతుక్కోకపోతే, దేవుడు ఈ లోకంలో కాదు దేవాతి దేవుని దగ్గర నాకు అన్నీ దొరుకుతాయి అనే విషయం నువ్వు గ్రహించకపోతే, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నువ్వు ఏ మందిరానికి వెళ్ళా నీకు స్వస్థతలు రావు. స్వస్థత నీ విశ్వాసాన్ని బట్టి వస్తుంది, నీ విశ్వాసం బట్టి వస్తుంది. దేవుడు పరిచయం చేసేటప్పుడు ఊరికినే స్వస్థత చేసేది అందరినే. స్వస్థత చేసేటప్పుడు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. ఏముండాలి తెలుసా? నమ్మకము విశ్వాసం అనేవి రెండు ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేకుండా నువ్వు ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, ఎంత గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని తంత్రగతుల దగ్గరికి వెళ్ళినా నీకు ఏం కలగదో చెప్పరు, ఏం కలగదో? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏమీ కలగవు. ఏమి you will never find anything in this world. You will find only ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర మాత్రమే you will find. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బదులు ఈ వ్యక్తి ఏంటంటే, దేవుని బదులు ఇతర మార్గాలను ఆశ్రయించడం వల్ల ఆయన ఆత్మీయ జీవితానికి పతనము మొదలైంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే అది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, 1 సమూయేలు అదే అధ్యాయంలో 15 అధ్యాయం చదువుదాం. 15. నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టేదివని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. ఇది ఒకసారి చదువుదాం. దేవుడు అన్నిటిని నాశనం చేయమని చెప్తాడు. దేవుడు ఎవరికే? సౌలుకి. దేన్ని వదలొద్దని చెప్తాడు కదా. ఆ మాట ఒకసారి చూద్దాం. 22 అనుకుంటా, 15-20. దేవాతి దేవుడు సౌలుకి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలంటే అమాలీకుల విషయంలో అవిధేయత కలిగిన సంఘటన మనకు కనిపిస్తుంది బైబిల్లో. ఎవరి విషయంలో? అమాలీకుల మధ్యన వాళ్ళ విషయంలో అవిధేయత కలిగిన సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎవరిని వదలొద్దు, అందరినీ కూడా హతమార్చు, దేన్ని నువ్వు కాపాడొద్దు, దేవుని నువ్వు దాచుకోవద్దు అని దేవుడు చెప్తున్నప్పుడు సౌలు ఏం చేయాలి? దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడు అనుకో, దాన్ని మనం ఏం చేయాలండి? చెప్పాలి. హల్లెలూయా. పడుకుని పోతున్నారు చాలా మంది. హల్లెలూయా. ఇచ్చాడు అనుకో, ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే, సౌలు ఆగాగును మరియు ఎవరిని వదిలేశాడనుకంట? ఉత్తమమైన గొర్రెలను విడిచిపెట్టేశాడంట, కాపాడాడంట. దేవుడికి తెలియదా ఏది వదలాలో ఏది వదలకూడదు? దేవునికి తెలియదా? ఈ లోకంలో ఉన్న వాటి కోసం, లోకం మీద ఉన్న ఆశ, లోకం మీద ఉన్న కోరిక, లోకం మీద ఉన్న ధనాపేక్ష, లోకం మీద ఉన్న ఇంకా సంపద గురించి, ఇవి బాగుగా బలిగా ఉన్నాయని చెప్పి ఇంకా దాన్ని దాచుకుందామని ఈ ఆలోచనతో వాటిని వదిలేసాడు ఈ సౌలు. ఈరోజు ఒకసారి గమనించండి, దేవాతి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్న మాట ఏంటి తెలుసా? దేవుణ్ణి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఈ లోకంలో వెతుకుతున్నావా, లేదంటే ఆయన సన్నిధిలో వెతుకుతున్నావా? ఒకసారి ప్రశ్నించుకోవాలి.
దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఎలా ఉండాలనే విషయాన్ని ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఇక్కడ 15వ అధ్యాయం 22వ వచనంలో చదివితే అక్కడ అంటాడు దేవుడు, ఒకడు గైకొనుట వలన ఆలోచించము. బలు, ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఇది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలను అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు అనేకమైన అర్పణలు చేస్తావు, అర్థం ఉండదు, దానికి ఏమీ ఉండదు. అనేకమైన పూజలు చేస్తూ ఉంటావు, లేదంటే అనేకమైన మార్గాల కోసం ఎదుర్కొంటూ ఉంటావు, కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము మనకి కలగదు. కానీ దేవాది దేవుడు ఈ 22వ వచనం ద్వారా మనకు నేర్పిస్తున్న మాట, సౌలు ద్వారా నేర్పిస్తున్న మాట ఏంటి తెలుసా? మనకి వినుట బలి కన్నా శ్రేష్టం అనే మాట మనకు కనిపిస్తుంది. వినడం నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని. ముందు దేవుడు చెప్పాడు, దాని ప్రకారం సౌలు ఏం చేయాలి? వినాలి. చెయ్యొద్దు అంటే చెయ్యాలి, చెయ్యకూడదు, అంతేనా? అందరినీ హతమార్చమన్నప్పుడు అందరినీ హతమార్చేయాలి, కానీ ఆజ్ఞను కొట్టివేసి కొన్ని దాచుకోవడం మొదలుపెట్టాడు, కొంతమందిని కాపాడడం ప్రారంభించాడు. ఇవన్నీ అతని పతనానికి కారణమయ్యాయి. ఈరోజు దేవాతి దేవుడు ప్రశ్నిస్తున్న మాట, మనల్ని అడుగుతున్న మాట, వినుట శ్రేష్టం అన్నాడు. దేనికన్నా శ్రేష్టం అన్నాడా? బలి కన్నా శ్రేష్టం అన్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు? ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని తీసుకోగలుగుతున్నారు? వింటున్నామండి, ఆదివారం వస్తున్నాం కదా, వింటున్నాం కదా, గంటన్నర వాక్యం వింటున్నాం కదా, 40 minutes వాక్యం వింటున్నాం. వినడం అంటే అది కాదు. వినాలంటే దాన్ని మనసులో ఉంచుకొని, మొదట్లో మాట్లాడుకున్నాం కదా, విన్న దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని మనం జ్ఞానించుకోవాలి. దేవునికి స్తోత్రం కలు. వినుట బలి కన్నా శ్రేష్టం అంటున్నాడు. ఇంకొకటి ఏమంటే, ఆలకించుట గొర్రెల కొవ్వు కన్నా మేలైనదనే మాట మనకు కనిపిస్తుంటది. ఆలకించుట, ఏం ఆలకించాలి? ఏం ఆలకించాలి? ఎవరి మాటలు ఆలకించాలి? సీరియల్, సినిమాలు, లోక సంబంధమైన చుట్టుపక్కల చెప్పే ఆడోళ్ళ మాటలు, వాళ్ళు ఇవి వినాలా? ఎవరి మాటలు వినాలి? ఎవరి మాటలు వినాలి? గట్టిగా చెప్తాం, ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. వినుట, ఆలకించుట, గైకొనుట, ఆయన ఆజ్ఞలను తృణీకరించకుండా ఉండడం, ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా అక్కడ ఉన్న స్త్రీలేమో దేవుణ్ణి మృతుల్లో ఎత్తికారు. రెండవ సొలొమోనేమో దేవుణ్ణి ఎక్కడ ఎత్తికాడు? దేవుని వదిలేసి ఆనందాన్ని, సంపదని, ఆశని, సంతోషాన్ని లోకంలో వెతుక్కున్నాడు. ఇక్కడ సౌలు దేవుని యొక్క మాటను విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞను వినకుండా, ఆయనకి ఇష్టానుసారమైన పనులు చేసుకుంటూ ఎవరినో వేరే వ్యక్తులను, మంత్రగతులను ఆశ్రయించాడు. ఈరోజు దేవుని విడిచిపెట్టి లోకంలో ఎక్కడ వెతికినా సరే దేవుడు మన జీవితంలో పతనానికి దారవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఇంత గొప్ప నాయకులు, ఇంత గొప్ప వ్యక్తులు, ఇంత మహారాజులు, ఇంత జ్ఞానులు, ఇంత ధనం ఉన్నవారు, ఇంతమంది నడిపించేవారు ఎందుకు పతనానికి కారకులు ఎవరు తెలుసా? ఎందుకు? వారి అవిధేయత. వారు లోకంలో ఎవరిని వెతుక్కున్నారో? ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కున్నారు. ఈరోజు మనం కూడా లోకంలో వెతుక్కుంటే దేవాతి దేవుడు మనల్ని దూరం పెట్టేస్తాడు. ఒకసారి ఆలోచించుకో, నువ్వు దేవుణ్ణి లోకంలో వెతుకుతున్నావా? దేవుని సన్నిధిలో, ఆయన వాక్యంలో వెతుకుతున్నావా? దేవుని విడిచిపెట్టేసి ధన సంపదల కోసం, నీ సంతోషాల కోసం లోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని, ధనాన్ని వెతుక్కోవడం ప్రయాసపడుతున్నావా? లేకపోతే దేవుని వాక్యం వినడం కోసం, లేదంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? ఒకసారి దేవాతి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట. ఆఖరిగా ఇంకో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే, లోక సువార్త 15వ అధ్యాయంలో చదువుకుంటే ఒక వ్యక్తి, మనకు బాగా తెలిసిన వ్యక్తి, చిన్నప్పటి నుండి విన్న వ్యక్తి మనకు బాగా కనిపిస్తూ ఉంటాడు. ఎవరో వ్యక్తి? ఎవరు చెప్పలే? చెప్పండి. తప్పిపోయిన కుమారుడు. ఎవరో? దాన్ని చెప్పడం కోసం మొత్తం బైబిల్ తిరిగేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు కదా. ఓకే, ఎవరో? తప్పిపోయిన కుమారుడా లేకపోతే పారిపోయిన కుమారుడా? నేనేమనుకుంటానంటే, తప్పిపోయిన కుమారుడు ఎందుకు తండ్రి ప్రేమతో అనొచ్చు, కానీ వీడు ధనం మీద ఉన్న ఆశతో పారిపోయి డబ్బు పెట్టుకొని. ఎవరి మీద ఆశతో? ఈ లోక సంతోషాల కోసం, లోక సౌభాగ్యాల గురించి, లోకంలో ఆనందం ఉందని
ధనం పెట్టుకుని తండ్రితో ఫైట్ ఆడి, అంటే గొడవ పడి ఏమి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చదువు ఒకసారి 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లనెను, ఆ. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఉమ్. వారిలో చిన్నవాడు ఉమ్. తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, నాకు వచ్చి బాగా నాకు ఇచ్చేయండి తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తాన్ని సమకూర్చుకున్నాడంట. దూర దేశంలోకి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఇక్కడ చూడండి, there is a man, prodigal son. He earned lot of things. ఏనా ఏనా అంటే మీకు ఏదో గుర్తొస్తుందేమో. ఓకే, చాలా సంపాదించుకున్నాడు. తండ్రితో గొడవ పడ్డాడు. He fought with his father because of money. ఏనా? అంతే కదా. సంపాదన కోసం ఏం చేసి ఎవరితో గొడవ పడ్డాడు? డబ్బు కోసం ఎవరితో గొడవ పడ్డాడు? తండ్రితో గొడవ పడ్డాడు. ఓకే, కుమారుడు అడిగాడు కాబట్టి ఇచ్చేయాలి కాబట్టి ఏం చేశాడు తండ్రి ఏం చేశాడు? ఇచ్చేసాడు. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు దేవునితో గొడవ పడతాం. ఎందుకవ్వో ఇవ్వకపోతే గుళ్ళోకి వస్తానండి వచ్చి ఆదివారం నుంచి. ఈరోజు నాకు స్వస్థత చెప్పితే వచ్చేవారం గుళ్ళోకి వస్తానండి, వేరే గుడికి పోతాను. కానీ ఇక్కడ ఈ వ్యక్తి కూడా సేమ్ అలాగే ఏం చేశాడంటే, డబ్బు తీసుకున్నాడు, ధనాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, సమకూర్చుకున్నాడు, బాగా ఆనందిస్తున్నాడు. ఎంత ఆనందిస్తున్నాడు అంటే అస్సలు తక్కువ లేదంట. పొద్దున్న సాయంత్రం కాలు మీద కాలు వేసుకొని ఒకసారి ఊహించుకోండి, డబ్బు ఉన్నవాడు సడన్గా డబ్బు లేనాడు రిచ్ అయిపోయాడు అనుకో, ఇంకా ఆడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఫ్యాన్ కింద కూర్చున్నవాడు ఏసీలో కూర్చుంటాడు, ఏసీ నుంచి పడిన తర్వాత ఎండ అంటాం. ఎగ్జాంపుల్ నేను ఆ ఉత్తరాఖండ్ హీరోలో ఇక్కడ రాబోతుకి ఈ ఎండను భరించలేకపోతున్నాను, బాడీ అంతా మంట వచ్చేస్తుంది బాబు అన్నాను ప్రతిసారి. అంటే సడన్గా లెవెల్ చేంజ్, అంటే నా లెవెల్ చేంజ్ అని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్గా చెప్పాను. లెవెల్ చేంజ్ అవ్వబోతుకి దీనస్థితి నుండి ఒకేసారి గొప్ప స్థితికి వెళ్ళబోతుకి, దేవా నా ఈ స్థితి నుండి ఆ స్థితికి తీసుకెళ్ళినందుకు నీకు వందనాల ప్రభు అని ఆయన పాదాల ముందు పడి ఏడడం అనేసి జనాల మీద పడేసే వాళ్ళు ఎక్కువైపోతారు. ఇంకా ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఆయన పాదాల ముందు పడడం అనేసి సంపాదించుకున్నాడు, పోలే ఏదైంది. కానీ ఏం చేసి దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నాడంట. చాలా దారుణంగా వాడికి కావాల్సిన వాడు ఖర్చు పెట్టుకొని డబ్బంతా అయిపోయినంత వరకు కూడా ఖర్చు పెట్టుకున్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఈరోజు డబ్బు నీకు బాగానే వస్తుంది, వెరీ గుడ్, సంతోషంగా ఉన్నావు, ధనాన్ని బాగా సంపాదించుకున్నావు, మేడలు కట్టుకుంటున్నావు, లేదంటే నువ్వు ధనాన్ని సమకూర్చుకున్నావు, బ్యాంకులో దాచుకుంటున్నావు, అద్భుతంగా ఉంది, ఇది కూడా చాలా బాగుంది, ఈ ఫ్యూచర్ కోసం దాచుకున్నావు, చాలా అద్భుతం. కానీ ఒకరోజు ఆ డబ్బు నువ్వు చనిపోయేంత వరకు నీతో వస్తుందా? ఒక 10,000 నేను అనుకునేవాడిని, నా పర్సులోకి 100 రూపాయలు ఎప్పుడు వస్తాయా అని అనుకునేవాడిని చిన్నప్పుడు. నేను నిజంగా అంతమంది ఎవరన్నా డబ్బులు అది పెరుగు ప్యాకెట్ తీసుకురా, లేదంటే రే బాబు అది తీసుకుని చిన్నప్పుడు అనేటప్పుడు వాళ్ళ పర్సు ఓపెన్ చేస్తే ఇలా సైడ్ నుంచి చూసేవాడిని, అమ్మో ఇంత కట్టలు ఉన్నాయిరా, ఇంత డబ్బులు ఉన్నాయంటరా అనుకునేవాడిని. నిజంగా నేను చూసి అనుకున్నాను, ఇలాంటి డబ్బులు నా పర్సులోకి ఎప్పుడు వస్తాయా, ఇంత డబ్బు నా పర్సు ఎప్పుడు ఎత్తుగా ఎప్పుడు కనిపిస్తుందా అని అనుకునేవాడిని. నేను ఏం చేసుకున్నానంటే పర్సులో కాగితాలు అవన్నీ పెట్టుకుని ఇలా తిరిగి ఎత్తుగా కనపడడం కోసం అని. అంటే ఇంత ఎత్తుగా కనిపిస్తుంది, ఇంత డబ్బులు ఎప్పుడు వస్తాయి పర్సులో కానీ ఆలోచన పడేవాడిని. కానీ ఈరోజు ఒక 10,000 అకౌంట్లోకి వచ్చాయి అనుకో, 10 రోజులు కూడా ఉండలేదు. ఉంటాయండి? మీరు చెప్పండి, 10,000 10 రోజులు ఉంటున్నాయా? చెప్పనా? ఉండవు. ఈ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆశలు వచ్చేసాయి కదా ఏంటి జనపలన్న గారు ఏమన్నాడు, ఆశలు వచ్చేసాయి కదా, డబ్బు వచ్చేసింది కదా, ఇంకా మందే రాజ్యం నాదే జీవితం, ఎవడ ముందు బ్రతకాలి, నా బ్రతుకు నాది, నా కాలం నేను కాలేజీ బ్రతుకుతాను, ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఏ గుళ్ళోకి వెళ్ళవసరం లేదు, ఎవరిని మొక్కవసరం లేదు, నా జిందగీ నేను బతుకుతాను అనుకున్నాడు. ఏమైపోయింది ఆఖరికి? ఉందా డబ్బు కూడా ఉందా? ఆనందం, డబ్బు, సంతోషం ఇవన్నీ లోకంలో వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. కానీ ఆఖరికి ఆ డబ్బు అతని చేతిలో సింగిల్ రూపాయి, ఒక పైసా కూడా నిలవలేదు. మనం కూడా అంతే. ఈరోజు డబ్బు బాగానే వస్తుంది అనుకుంటున్నా, కానీ ఒకరోజు ఏమీ లేని స్థితికి వచ్చేస్తావు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు నీకు. నీ జీవితం బాగున్నంతసేపు దేవుడు మనకి గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడంటే దేవుడు, ఇదిగో ఆయన నీకు ఏమి లేని స్థితికి తీసుకెళ్ళిపోతాడు చూసా, అప్పుడు గుర్తొస్తాడు నీకు.
ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నీకు ధనం ఉందని ఎగిరి పడుతున్నావేమో, ఈరోజు నీకు ఆస్తుపాస్తులు ఉన్నాయని, లేదంటే నాకు జాబ్ ఉంది, లేదంటే నాకు అది ఉంది, నాకు మేళమిద్రలు ఉన్నాయని చెప్పి నువ్వు తలెత్తుకొని తిరుగుతున్నావేమో. ఒకరోజు అదే లేకుండా లేని స్థితికి మనం వచ్చింది. ఈ ప్రోడిగల్స్ అన్న కూడా సేమ్. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా డబ్బు ఉంది కదా అని, నాకు తండ్రి అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నా కుటుంబం అవసరం లేదు, నాకు ఎవరూ అవసరం లేదని ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? డబ్బు తీసుకుని లోకంలో ఆనందాని కోసం వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది లోకం. లోకం ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు. ఆనందంగా కాదు, లోకం చాలా అందంగా ఉంది. ఎలా ఉంది? అందంగా ఉంది. ఈ లోకాన్ని చూసి నువ్వు అట్రాక్ట్ అయిపోతున్నావు. కానీ ఇదిగో లోకంలో దొరకంది. నువ్వు దేవుని లోకంలో వెతుకుతున్నావు, శాంతిని, సమాధానమును, డబ్బును, అహంకారమును, లేదంటే నీ సుఖభోగములు, ఇవన్నీ కూడా లోకంలో వెతుకున్నావు. ఈ అలాగే ఈ కొడుకు ఎవడైతే తప్పిపోయిన కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా లోకంలో వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఎవడు గుర్తొచ్చాడు తెలుసా? ఎవరు గుర్తొచ్చాడు తెలుసా? తండ్రి గుర్తొచ్చాడు. చదవక అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేశం అంతా ఏమైపోయిందంట? కరువు వచ్చేసిందంట. ఎలాంటి స్థితి నుండి ఎలాంటి స్థితికి వచ్చాడు చూడండి. ఇతని స్థితి ఏంటంటే, తండ్రి దగ్గర ఉన్నప్పుడేమో మంచి కాలుమే కాలు తీసుకుని సుఖభోగాలతో దేవుని ఆరాధిస్తూ ఆనందంగా సంతోషంగా ఉన్న వ్యక్తి, దేవుని గణపరుస్తున్న వ్యక్తి, దేవుడు అద్భుతంగా దీవిస్తున్న వ్యక్తి, లేదు నాకు డబ్బు కావాలని చెప్పి బయటకు వచ్చేసి లోకం మీద ఆశతో, లోకం మీద ఉన్న సంతోషంతో, లోకంలో ఆనందాన్ని ఎత్తుకోవాలని డబ్బంతా పట్టుకొని వెళ్ళిపోయిన వ్యక్తి, డబ్బంతా అయిపోయిన తర్వాత ఎవరికి ఏం చేశాడంటే, డబ్బు లేక, తినడానికి తిండి లేక, ఏం చేయాలో తెలియక ఒక వ్యక్తి దగ్గర ఎక్కడ పనిచేయడానికి వెళ్ళాడంట? మళ్ళీ ఏం తినేవాడంట? ఇలాంటి స్థితికి వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది, ఎంత ఘోరమైన పరిస్థితి మనం అనుభవించుంటాం. దేవుడు నిన్ను ఏ స్థితి నుండి తీసుకొచ్చి ఏ స్థితిలో పెట్టాడు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? ₹1 కూడా లేని స్థితి నుండి దేవుడు నీ జేబులో కనీసం ₹100 లేని స్థితి లేకుండా ఏ రోజు లేదు కదా. అయినా సరే నీ ఆశ తెలుసా? ఇంకా జేబు నింపుకోవాలని, ఇంకా ఆస్తులు పెంచుకోవాలని, ఇంకా ఏదేదో సంపాదించుకోవాలని ఇంకా నువ్వు ఆశపడుతున్నావే. దేవుడిచ్చిన దాంతో నువ్వు తృప్తిపడలేకపోతున్నావా? ఈ తప్పిపోయిన కుమారులాగా వీడలాగే చేశాడు. ఆఖరికి పందులు తినేదాన్ని తినే స్థితికి వెళ్ళిపోయాడు. మరి మన బ్రతుకు దేవుడు అలాంటి స్థితికి తీసుకెళ్ళలేదు కదా. తీసుకెళ్ళాడా? కనీసం ఒక పూట కాకపోతే ఒక పూట నా తిండి దొరుకుతుంది కదా. 3 పూటలా కాకపోయినా ఒక రాత్రి పూట నా తిండి దొరికే స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కదా. మరి అలాంటి స్థితిలో ఉన్న నిన్ను తీసుకొచ్చిన దేవాతి దేవుని నువ్వు ఎలా విడిచిపెట్టగలుగుతున్నావు? ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందాం. ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ లోకం ఎలా ఉందంటే చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ లోకంలో నీకు చూడడానికి అందంగా కనిపిస్తుంది, ఈ లోకంలో ఆనందం ఉంది, వెరీ గుడ్. ఈ లోకంలో అట్రాక్షన్ ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటిని వెతుక్కోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. కానీ ఒకరోజు ఈ లోకం నిన్ను ఎక్కడ చేసా తెలుసా? అదే లోకంలో నిన్ను ముంచి వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి నీ బ్రతికేంటి, నా బ్రతికేంటి ఒకసారి ఆలోచించుకున్నారా? ఆఖరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడంట. తండ్రి అప్పుడు గుర్తుకొచ్చాడంట. నీకు తండ్రి ఎప్పుడు గుర్తుకొస్తాడంటే, దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే, ఈరోజు వాక్యం చెప్పినంతసేపు నా కోసమే మాట్లాడాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక రోజు గుర్తొస్తుంది, అదిగో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను వినలేదే. ఎప్పుడు? పలానా వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యం, ఆ వ్యక్తి ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, అప్పుడు నేను వినలేదే. ఇదిగో ఆ రోజు వినకపోవడం వల్లే నాకు ఈరోజు ఈ గతి పట్టిందని అప్పుడు బాధపడతావు. అందుకని దేవాతి దేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదే సమయం, దేవుడిస్తున్న సమయం ఏంటి తెలుసా? ఒకసారి ఆలోచించుకో, మనం ఏ స్థితిలో ఉన్నాం. ఒక పూట తిండి లేని రోజైతే లేదు కదా. ఈ రోజు కాబట్టి రేపన్నా దేవుడు నిన్ను పోషించి బలపరిచి నడిపిస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇంకా ఏదో లక్షల కోట్లు సంపాదించుకోవాలని దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకంలో తిరుగుతున్నామేమో. సొలొమోనులాగా, సౌలులాగా, ఈ తప్పిపోయిన కుమారులాగా దేవుడు లేని చోట నువ్వు దేవుణ్ణి వెతుక్కుంటున్నావు. మృతమైన ఈ లోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని ఇక్కడితో విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు విన్న వాక్యాన్ని నీ భర్తతో చెప్పు, నువ్వు విన్న వాక్యాన్ని నీ కొడుకులతో చెప్పు, నీ కూతురులతో చెప్పు, నీ కుమారులతో చెప్పు, నీ కుటుంబ సభ్యులతో చెప్పు. అప్పుడు దానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది.
దేవుడు ఊరికనే నీకు మేలులు ఆశ్చర్యకార్యాలు జరిగించాలంటే ఎలా జరుగుతాయి? నువ్వు విధేయత కలిగి జీవించాలి కదా, నువ్వు నెమ్మది కలిగి బ్రతకాలి కదా, నువ్వు దేవుని పదాల ముందు పడి బ్రతకాలి కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇదిగో లోకమునే సృష్టించిన సృష్టికర్త ముందు బ్రతికి ఉండాలి కదా అనే ఆలోచన మనకు కలిగి ఉంటేనే దేవాతి దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఇదిగో సజీవుడైన దేవుని విడిచిపెట్టేసి నువ్వు ఈ లోకంలో వెతుకుతున్నావు. ఎంత అనుభవించిన సొలొమోను ఆఖరిగా ఏమన్నాడు తెలుసా? ఎంత అనుభవించిన సొలొమోను ఆఖరిగా ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, ఇక్కడ మామూలుగా చదివితే బాగోదేమో, చాలా గట్టిగా చదవలేని వ్యర్థము 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 సమస్తము వ్యర్థమేనంట. అబ్బా ఎంత బాగుంది. ఈ లోకంలో నువ్వు ఆనందాన్ని ఎత్తుకుంటున్నావు కదా, ఈ లోకంలో చాలా మంది సంతోషాన్ని ఎత్తుకుంటున్నారు కదా, ఈ లోకంలో ధన వెనకాల పెరుగుతున్నారు కదా. ఇదిగో ఒకరోజు నువ్వు వ్యర్థం ఇదేంటి తెలుసా? వ్యర్థము వ్యర్థము. ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా వ్యర్థమే. ఈ విషయాన్ని నువ్వు గ్రహించకపోతే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని నువ్వు గ్రహించకపోతే, ఇదిగో జీవితానికి అది మనం పతనానికి దారి తీస్తుంది. గ్రహించాడు సొలొమోను కాబట్టి అనుభవంతో రాశాడు. ఇది వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడు. ఏది వ్యర్థం అంట? ఈరోజు సంపాదిస్తున్న సంపద వ్యర్థము. ఈరోజు మనం రాసుకుంటున్న ఆ క్రీములు వ్యర్థం, ఎందుకంటే ఒకరోజు మట్టిలో పోతాం. ఈరోజు కడుతున్న బిల్డింగులు బ్రతకనంత కాలమే, కానీ ఇదొక రోజు అది కూడా వ్యర్థము. అన్ని వ్యర్థమే. ఈ లోకంలో ప్రతిదీ వ్యర్థమే. ఈ లోకంలో సరైనది ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. అంతే కదా, అంత వ్యర్థమే. ఇలాంటి వ్యర్థమైన లోకంలో వ్యర్థమైన వాటి కోసం నువ్వు పరిగెడుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. దేనికోసం నీ ప్రయాస? దేనికోసం ప్రయాస? మహారాజులే ఎక్కడ పడిపోయారు? కింద పడిపోయారు, పతనానికి దారి అయిపోయారు. మరి మన బ్రతుకులు ఇంతలో కన్నపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులు మనయే. మనం ఎవరెనకాల పరిగెడుతున్నాం? వ్యర్థమైన లోకం వెనక పరిగెడుతున్నామా? ఇదిగో ఎల్లప్పుడూ నిలిచిపోయే క్రీస్తు వెనక పరిగెడుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ లోకం చాలా అద్భుతంగా ఉంది, కానీ ఆ లోకం అంటున్నాడు ఇక్కడ వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. ఇంకా చదవక అద్భుతమైన మాట రాసి ఉంటుంది. మనం అనుకుంటాం కదా, అది సంపాదిస్తాను, ఇది సంపాదిస్తాను, ఇది కట్టుకుంటాను అనుకుంటాం కదా. ఇక్కడ అంటాడు, నాకు నచ్చిన మాట ఇది, సూర్యుని కింద నరులు. హలో, నరులు అంటే ఎవరో? కోతులు మేకలు అయ్యేనా? మరి ఏంటి నరులు అంటే ఎవరో? ఎవరో మనమే కదా. నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? తరముల వెంబడి తరములు గతించిపోతున్నాయి, కానీ నిలిచున్నది ఏంటి? ఎప్పుడు? భూమి మాత్రమే. ఈ భూమి మీద మనం ప్రయాసపడుతున్నాం కదా. హలో, నిద్రస్తున్న వాళ్ళు చెప్తానా? పడుకున్నారక? హల్లెలూయా, గుడ్ మార్నింగ్ గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను? సారీ, నేను బాధపడితే యాక్చువల్లీ నా హ్యాబిట్ ఇది. ఎందుకంటే నేను వాకింగ్ చెప్పేటప్పుడు వినకపోతే నాకు ఏదో బాధ కలుగుతుంది, ఎందుకని. ఓకే, ఏం చెప్పాను? తరముల వెంబడి అంటే ఈ భూమి మీద లేదంటే సూర్యుని కింద మన ప్రయాసపడుతున్న ప్రయాస, అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలన్నది ఉంది కదా, అదంతా వ్యర్థమని చెబుతూ అంటున్నాడు, సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి అని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్న అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? ప్రశ్నిస్తున్నాడు. ఏం లాభం? ఈరోజు ఎంత ప్రయాసపడుతున్నావు కదా ధనం కోసం, ఏంటి లాభం అని అడుగుతూ అంటున్నాడు, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, కానీ భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచింది. ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాస నశించిపోతుంది, కానీ భూమి మాత్రం నిలిచి వస్తుంది అన్నాడు. ఒకసారి ఆలోచించుకోవాలి, మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం. ఇంకా చదివితే 9వ వచనం చూసా చదువుదాం. ఇప్పుడు మనం చాలా ప్రయాసపడిపోతాం కదా, అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి, లైఫ్ చేంజ్ చేసుకోవాలని. ఇక్కడ దేవుని వాక్యం లేదంటే అనుభవజ్ఞుడు, ఎంత అనుభవించిన వ్యక్తి చెప్తున్న మాట ఏంటి తెలుసా? మునుపు ఉన్నదే ఇకబో ఉండబోవున్నది, మునుపు జరగబోవున్నది ఇకబో జరగబోవున్నది,
ఏదీ లేదు. సూర్యుని కింద నూతనమైనది ఏదియో నువ్వు ఎంత ప్రయాసపడినా నిన్న ఏ పట్టుకుందో అదే బ్రతుకు ఈరోజు ఉంటుంది. రేపు ఏది ఉందో ఎల్లుండి అదే ఉంటుంది. ఈరోజు ఏది ఉందో రేపు అదే ఉంటుంది. ఎటువంటి మార్పు ఉండదు. మా అయితే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అంతే. ఈరోజు సంపాదించాలి మీద 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి అంతే. కానీ అదంతా ఒకరోజు ఏమైపోతుంది? పోతుంది, వ్యర్థమైపోతుంది. 14వ వచనంలో అంటాడు, సూర్యుని కింద జరుగుచున్న క్రియ సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను చూచి తిని అవి అన్నీ వ్యర్థములే. అవన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికే ప్రయాసపడి పడినట్టున్నవి అన్నాడు. మన ప్రయాస ఎలాంటిదంట? గాలికి ప్రయాసపడుతున్నట్ట. ఒకసారి ఆలోచించుకోవాలి, నీ ప్రయాస ఎలా ఉంది? లోకంలో వెతుక్కుంటున్నావా, లేదంటే క్రీస్తుని సరైన మార్గంలో వెతుక్కోగలుగుతున్నావా? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము. ఒకరోజు నీకు ఆనందాన్ని ఇచ్చి తర్వాత రోజు ఆనందాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఒకరోజు నీ జేబులో డబ్బులు బాగా ఉండొచ్చు, తర్వాత రోజు ఆ డబ్బులు మన చేతి దగ్గరికి రావు. ఈ లోకంలో అధికారం కోసం, లేదంటే లోకంలో పొజిషన్స్ కోసం, లోకంలో ఆ సంపద కోసం, ఈ సంపద కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ ఇదిగో ఏదో ఒక రోజు మన జీవితం పతనానికి దారితీసే పరిస్థితులు ఇవన్నీ ఎదుర్కోగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించుకోవాలి. దేవాతి దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకం వ్యర్థంగా ఉంది. ఈ లోకంలో క్రీస్తు నీకు దొరకడు. ఈ లోకంలో మేలు నీకు దొరకవు. ఈ లోకంలో శాంతి సమాధానం నీకు దొరకదు. ఈ లోకంలో స్వస్థతలు నీకు దొరకవు. ఈ లోకంలో ఏమీ నీకు దొరకదు. నీకు దొరికేది కేవలం క్రీస్తు దగ్గర మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు స్థిరపరచబడి నడిపించబడి అనేక మందికి క్రీస్తు వైపు తిప్పేవారుగా నువ్వు బ్రతికితే దేవుడు మనల్ని అనేకమైన గొప్ప స్థితుల్లో ఉంచుతాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు లాస్ట్గా, నేనే జీవించువాడును, నేనే మృతుడనై ఉన్నాను, ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇదిగో సజీవంగా ఉన్న దేవుడు క్రీస్తు. ఆయన మృతుల్లో లేడు. ఆయన చనిపోయిన వాడు కాదు. ఆయన సమాధిలో లేడు. సమాధిలో ఉన్నవాడు మరణించిన వాడు. ఆయన సమాధిని గెలిచినవాడు. ఈ లోకంలో క్రీస్తు లేడు. ఈ లోకంలో పాపం ఉంది. కానీ క్రీస్తు ఎక్కడున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో. ఆయన వాక్యాన్ని వెంబడిస్తే నీలో ఉంటాడు దేవుడు. ఆయన ఆచరిస్తే, ఆయన విధేయతను, ఆయన మాటను, ఆయన ఆజ్ఞను గైకుంటే దేవాతి దేవుడు మనలో ఉంటాడు. ఇవన్నీ విడిచిపెట్టు. ఏది తెలుసా ప్రసంగం ఏమన్నాడో? వ్యర్థం అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఆయనే ఎల్లప్పుడూ సజీవంగా ఉండేవాడు. వ్యర్థంగా ఉన్న దాని దగ్గరికి వెళ్తావా? సజీవంగా ఉన్న వాడి దగ్గరికి వస్తావా? ఒకసారి ఆలోచించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.